హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం సర్కిల్స్ చాప్టర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములాస్ ఏవైతే షార్ట్లో మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన ఫార్ములాస్ చూసుకున్న తర్వాత టాప్ ఎగ్జామ్ మోడల్స్ని చూసుకోబోతున్నాం ఈ వీడియో సెషన్లో మనం. అండ్ దీనికన్నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మనం 67 సెకండ్స్లో సమ్ ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో ట్రిక్ బేస్డ్ ఆన్ చూపిస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు చాలా యూస్ అవుతుంది స్టూడెంట్స్. సో అంతేకాకుండా ఎంసెట్ చీట్ కోడ్ సంబంధించి వెయిటేజ్, ప్లానింగ్, టైం టేబుల్ ఇలా ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ని క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో సర్కిల్స్, సో ఫస్ట్ ఫార్ములా చూసుకుందాం అండ్ ఆ తర్వాత టాప్ ఎగ్జామ్ మోడల్ చూసుకుందాం. ఫస్ట్ సెంట్రల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ ఫామ్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సమ్ సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీ కావాల్సిన ఫామ్ ఇది. సెంట్రల్ ఫామ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అండ్ స్టాండర్డ్ ఫామ్ ఇది అందరికీ తెలిసిన ఫామ్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సెంటర్ ఇది కూడా ఐపీలో చాలాసార్లు చేసింది ఇది, -g -f లేదంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 లేదా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2. సో అదే రేడియస్కి వచ్చేసరికి √g² ప్లస్ f² - c. ఇక్కడ దాకా మనకి ఐపీలో చూసుకున్న నాలెడ్జే, కానీ ఈ 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. మనకి దీన్ని బేస్డ్ ఆన్ చాలాసార్లు కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకవేళ రేడియస్ ఏదైతే రూట్ లోపల ఉన్న వాల్యూ అది గ్రేటర్ దాన్ 0 అయితే కనుక అది రియల్ సర్కిల్ అవుతుంది. అండ్ అదే కనుక ఈక్వల్ టు 0 అయితే అది పాయింట్ సర్కిల్ అవుతుంది. పాయింట్ సర్కిల్ అంటే జస్ట్ ఇది పాయింట్ సర్కిల్. సో దీనికి రేడియస్ ఏంటి ఎప్పుడు కూడా 0. సో పాయింట్ సర్కిల్ అంటే ఏంటి, రేడియస్ 0 ఉంటుంది, దీని లోపల వాల్యూ ఎప్పుడైతే 0 అవుతుందో ఆ సర్కిల్ ఏమవుతుంది, పాయింట్ సర్కిల్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ కనుక లెస్ దాన్ 0 అంటే మైనస్లో ఉంటే కనుక ఆ సర్కిల్ ఏంటి, ఇమాజినరీ సర్కిల్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్కి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ సాల్వ్ చేసినప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక స్టాండర్డ్ ఫామ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్స్ ఇవి. s ఈజ్ ఈక్వల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇది మన స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్. అదే S11 అయితే x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ c. అదే S22 అయితే x2 హోల్ స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2gx2 ప్లస్ 2fy2 ప్లస్ c. అదే S1 అయితే x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c. అదే S12 అనుకోండి, x1 x2 y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c. సో దీంట్లో ఇది స్టాండర్డ్ ఫామ్. అండ్ ఇందులో మనకి S11 ఉంచండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫామ్ అని చెప్పచ్చు. ఓకే, ఇవి ఆల్రెడీ మనం అన్నీ కూడా ఐపీలో చూసాం, కానీ ఎంసెట్లో ముఖ్యంగా S11తో పని ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్. దెన్ ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ కనుక సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలంటే మెయిన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్, అప్పుడే ఆ సర్కిల్ అవుతుంది. క్లియర్ అనుకుంటా. సో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. ఈ కండిషన్స్ మనకి థియరిటికల్ అడగాలి అనుకుంటే కనుక ఈ కండిషన్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా xy ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఈక్వల్ టు 0 అంటే h అనే టర్మ్ ఉండనే ఉండదు సర్కిల్ ఈక్వేషన్లో. క్లియర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీరు దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. సో ఫర్ అ సర్కిల్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ should be equal. Okay, next the equation of circle with x1 y1 and x2 y2 are extremities of a diameter is. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్స్ ఇస్తాడో అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, x² ప్లస్ y² మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ x మైనస్ y1 ప్లస్ y2 ఇంటూ x ప్లస్ x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి, దీని బేస్డ్ ఆన్ కూడా చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ x యాక్సిస్. x యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ బేస్డ్ ఆన్ అయితే ఫార్ములా ఏంటి, 2√g² మైనస్ c. అదే లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ y యాక్సిస్ అయితే 2f² మైనస్ c. x ఇంటర్సెప్ట్ అయితే g² మైనస్ c, అదే y ఇంటర్సెప్ట్ అనుకోండి f² మైనస్ c, 2 కామన్. ఓకే,
ఇకపోతే కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో చాలాసార్లు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని మనం ఐపీలో విన్నాం, కానీ అవి ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. అప్పుడు ఎంసెట్లో మనం సమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఏ సర్కిల్కి అయితే సెంటర్ సేమ్ ఉండి రేడియస్ డిఫరెన్స్గా ఉంటుందో అవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇది. సో వాటి సేమ్ సెంటర్ ఇది ఈ సర్కిల్కి కానీ రేడియస్ డిఫరెన్స్ R1 is not equal to R2. అలాంటి సర్కిల్స్ మనం ఏం పిలుచుకుంటాం? కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, 2 or more circles are said to be concentric if they have same center and different radii. వాటికి సేమ్ సెంటర్ ఉండి డిఫరెంట్ రేడియస్ ఉంటే కనుక వాటిని ఏమంటాం మనం? కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మాక్సిమం అండ్ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ది సర్కిల్. సో ఒక పాయింట్ ఎక్కడో సర్కిల్కి దూరంగా ఉండేలాగా, సో దీనికి సర్కిల్కి మినిమం డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలి అంటే ఎలాగా? సో ఇది ఉంది చూడండి, ఇది P. ఈ పాయింట్ నుంచి మనకి మినిమం డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలనుకోండి. ఈ పాయింట్ వచ్చి మినిమం డిస్టెన్స్, ఇక్కడి నుంచి మొత్తం B పాయింట్ దాకా మ్యాక్సిమం డిస్టెన్స్ అంటారు చూడండి. అందుకోసమే సో కేవలం ఇది కావాలి అనుకోండి, మనం ఏం చేస్తాము? సిపిలోంచి ఈ రేడియస్ తీసేస్తాం. చూడండి ఒకసారి, మినిమం డిస్టెన్స్ అయిన ఏపీ కావాలంటే సిపిలోంచి ఇది ఏంటి? రేడియస్ కదా, ఇది రేడియసే, ఇది సెంటర్. సో ఇది రేడియసే. మనకి షార్ట్ డిస్టెన్స్ కావాలంటే సిపి మైనస్ ఈ రేడియస్ ఇస్తే ఏపీ వస్తుంది, అదే మినిమం డిస్టెన్స్ అవుతుంది. అందుకే మినిమం డిస్టెన్స్ ఫార్ములా ఎప్పుడు కూడా ఏంటి? పిఐ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఆర్ మోడ్. అదే మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలంటే ఏంటి? పీబీ కావాలనుకోండి, అప్పుడేంటి? సిపి ప్లస్ రేడియస్. సింపుల్. మినిమం డిస్టెన్స్ కావాలంటే సిపిలో నుంచి ఆర్ తీసేయాలి, మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలంటే సిపికి ఆర్ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పొజిషన్ ఆఫ్ పాయింట్ బేస్డ్ ఆన్ కూడా మనకు చాలాసార్లు అడుగుతాడు. సో ఒకవేళ పాయింట్ పొజిషన్ P అనే సర్కిల్ మీద ఉంటే కనుక దాని ఎస్ డబుల్ వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి లేదా ఒక పాయింట్ ఇచ్చి మనకేంటంటే ఆ పాయింట్ సర్కిల్ మీద ఉందా, సర్కిల్ బయట ఉందా అని అడుగుతాడు. అలాంటప్పుడు ఏంటంటే ఎస్ డబుల్ వన్ ఈక్వేషన్ తీసుకోవాలి. దాని వాల్యూ కనుక 0 వస్తే ఇట్ లైస్ ఆన్ 0 అన్నట్టు, అప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 1 వస్తుంది. అదే కనుక S11 వాల్యూ కనుక మనకి లెస్ దాన్ 0 వస్తే అప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ అని అర్థం, అప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 0 వస్తుంది. అదే కనుక S11 వాల్యూ 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్లో ఉంటే కనుక అది లైస్ అవుట్ సైడ్ ది సర్కిల్ అని అర్థం, అప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చి మనకి 2 వస్తాయి. సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. చాలాసార్లు అడగడం జరిగింది కాన్సెప్ట్స్ నుంచి మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాన్సైక్లిక్ పాయింట్స్. సో ఇఫ్ ద లైన్స్ a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 plus c2 is equal to 0 means coordinate axis in 4 distant points. సో ఇలా 4 distant points ఉన్నాయనుకోండి, దాన్ని ఏం పాయింట్స్ అంటాము? కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ఒక సర్కిల్లోని 4 డిఫరెంట్ డిస్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ని మనం ఏమంటాం? కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాము. సో దీనికి సంబంధించిన కండిషన్ ఏంటి? a1 a2 is equal to b1 b2 లేదా a1 by b1 is equal to b2 by a2 దీని కండిషన్స్. సో ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం అడిగాడు కూడా ఆ కండిషన్ బేస్డ్ ఆన్ సమ్ వస్తే సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది టోటల్గా మెయిన్ బేసిక్ ఫార్ములాస్, మనకి షార్ట్గా చేసుకోవడానికి వీలుండే ఫార్ములాస్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనం సమ్ సాల్వ్ చేసుకుందాం స్టూడెంట్స్. క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ x² plus y² minus 4x minus 6y plus 1 is equal to 0 and passes through origin is. సో మనకి ఈ 4 ఒక సర్కిల్ ఈక్వేషన్, ఈ సర్కిల్లోకి ఈక్వేషన్ 4 ఒకటి. సో దాని కండిషన్స్ ఏంటంటే ఆ సర్కిల్ ఈ యొక్క సర్కిల్కి కాన్సెంట్రిక్గా ఉంటుంది అండ్ పాసెస్ త్రూ ఆరిజిన్ దగ్గర పాస్ అవుతుందంటే అర్థం ఏంటి? 0,0 అన్నట్టు. పాయింట్ ఏంటి ఇక్కడ? 0,0. సో మనకేంటి? ఇలా ఆరిజిన్ ఉంది, సో ఒక సర్కిల్ ఉంది, ఇలా ఇక్కడ నుంచి పాస్ అవుతుంది ఇలాగా. సో అలాగే సెంటర్లో కాన్సెంట్రిక్ సర్కిల్ ఉంది. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఏమి ఇది, అండ్ ఇలా పాస్ అవుతున్న సర్కిల్ ఇగోండి ఇది. దీని ఈక్వేషన్ ఈ 4 ఏది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో సింపుల్, మీరు ఏం కష్టపడక్కర్లేదు, జస్ట్
ఈ పాయింట్ని ఈ నాలుగిట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే మన ఈక్వేషన్. సింపుల్, ఏం కష్టపడక్కర్లేదు. 0,0 పాయింట్ ఇక్కడ ఇచ్చాడు కదా ఆరిజిన్ అని, అది సబ్స్టిట్యూట్ చేయండి, ఏది సాటిస్ఫై చేస్తుంది. సో 0,0 ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది 0 0 0 0 కానీ 2 వస్తుంది ఆన్సర్, కాబట్టి ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ చూడండి 0 0 0 0 8 వస్తుంది, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ ఇది చూసుకోండి 0 0 0 0 ఇది మన రైట్ ఆన్సర్. సింపుల్ అంతే. ఎందుకు వచ్చింది ఫోర్త్ వన్ కూడా చూసుకోండి 0 0 0 0 -1 అంటే ఇది కాదు. ఓన్లీ సి ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ అంతే. ఎప్పుడైనా సరే ఇలా పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చాడా ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, చాలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ హూ సెంటర్ ఈజ్ ఎట్ 3,4. సో ఇక్కడ 4 ఈక్వేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఈ 4ట్లో ఏది, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి 3,4 ఏంటి, దీని సెంటర్ ఏంటి 3,4. సో దీని ఈక్వేషన్ ఏంటి, ఇది పాయింట్ సర్కిల్. సో పాయింట్ సర్కిల్ అంటే అర్థం ఏంటి, రేడియస్ ఏంటి 0. మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం కదా, పాయింట్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి 0. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, సెంటర్ ఇచ్చాడు. సో సెంట్రల్ ఫార్మ్ వేసుకోండి సింపుల్గా, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో పాయింట్ సర్కిల్ కాబట్టి r ఏంటి 0. సో x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్, ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేయండి సింపుల్గా. x స్క్వేర్ 3 స్క్వేర్ 9 అండ్ 2 3 6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 అండ్ 2 4 8 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 6x minus 8y 16 plus 9 ఎంత plus 25 is equal to 0. సో ఇది మన రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది చూసుకోండి అది. సో ఆప్షన్ 1 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సో ఎప్పుడైతే మనకి ఇలా సెంటర్ ఇవ్వడం జరుగుతుందో సెంట్రల్ ఫామ్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ రేడియస్ కొన్నిసార్లు మనకి ఇలా పాయింట్ సర్కిల్ అని ఇస్తాడు, అదే యూనిట్ సర్కిల్ అని ఇస్తే 1 అని వేసుకోవాలి. కొన్నిసార్లు రేడియస్ వాల్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది, అది మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సింపుల్గా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఐ హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీరు మెయిన్ ఏంటంటే ఏం ఇచ్చినప్పుడు ఏం ఫార్ములా వేసుకుంటున్నాం. ఇక్కడ పాయింట్ సర్కిల్ అని ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు. సో సెంటర్ అన్నప్పుడు ఏంటి, సెంట్రల్ ఫామ్ వాడుకోవాలి. పాయింట్ సర్కిల్ అన్నప్పుడు రేడియస్ 0 తీసుకోవాలి. అంతే, సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ చూసుకుంటే కనుక ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ 2,3 and 1,5 ఈజ్. సో మనకి ఇక్కడ డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ ఇవ్వడం జరిగింది 2,3 and 1,5. ఆ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఈ 4గిట్లో ఏదైతే ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇందాక ముందు మన ఫార్ములాస్లో అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఇలాగ ఎక్స్ట్రిమిటీస్ ఇస్తాడో అప్పుడు మనము ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి వాడాల్సిన ఫార్ములా ఏంటి, చాలా సింపుల్ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x1 ప్లస్ x2 ఇంటూ x మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 అండ్ నెక్స్ట్ ఏంటి ప్లస్ x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2. సో అంతే, జస్ట్ ఈ సింపుల్ ఫార్ములా వాడితే ఎప్పుడైనా సరే డయామీటర్ యొక్క ఎక్స్ట్రిమిటీస్ ఇస్తే ఈక్వేషన్ కావాలంటే ఈ ఫార్ములా వాడుకోవాలి. ఫార్ములా గుర్తుపెట్టుకుని సింపుల్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తర్వాత 2 సమ్మేషన్ ఎక్స్ కోఆర్డినేట్స్ 2 సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ y, x y coordinate summation, next product of x coordinates and product of y coordinates. అంతే సింపుల్. సో చూసుకోండి, ఇప్పుడు x స్క్వేర్ రాయండి, నెక్స్ట్ y స్క్వేర్ రాయండి, మైనస్ పెట్టుకోండి, x1 ప్లస్ x2 కదా. సో x1 ప్లస్ x2 ఎంత, 2 ప్లస్ 1 3, సో 3x. నెక్స్ట్ y1 ప్లస్ y2 కదా, 5 ప్లస్ 3 ఎంత 8y. నెక్స్ట్ ప్లస్ x1 ఇంటూ x2 ఏంటి, 1 2s are 2 అండ్ నెక్స్ట్ 5 3s are ఏంటి 15 అంటే 5 ప్లస్ 2 ఎంత 17 అంటే 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
మైనస్ 3x మైనస్ 8y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ అలాగా. సో ఇది బి ఆప్షన్ చూసుకోండి. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 8y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ 0 అంతే. సో ఎప్పుడైనా సరే డయామీటర్ యొక్క ఎక్స్ట్రీమిటీస్ పాయింట్స్ ఇచ్చి ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే సింపుల్గా ఏం లేదు, x స్క్వేర్ వేసుకోండి, y స్క్వేర్ వేసుకోండి, మైనస్ పెట్టుకోండి, సమ్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇంటూ x మైనస్ y ఆఫ్ సమ్ ఆఫ్ గివెన్ కోఆర్డినేట్స్ ఎక్స్ట్రీమ్ డయామీటర్ కోఆర్డినేట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. దట్స్ ఇట్, సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లైన్స్ x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అండ్ 3x ప్లస్ 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 0 కట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ కాన్సైక్లిక్ పాయింట్స్ దెన్ k ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రెండు లైన్స్ మనకి దేనికి సంబంధించినవి, కాన్సైక్లిక్స్ పాయింట్ సంబంధించినవి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోఫిషియంట్ y కోఫిషియంట్ వాల్యూ k వాల్యూ 4గిట్లో ఏది అని అడుగుతున్నాడు. సో కాన్సైక్లిక్ అప్పుడు మనం వేసుకోవాల్సిన కండిషన్ ఏంటి చూడండి, a1 a2 ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ b2. సో ఆ కండిషన్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. సో a1 a2 ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ b2. కాన్సైక్లిక్ అన్నప్పుడు మనకి ఏదన్నా ఒకటి కోఫిషియంట్ ఇవ్వకపోతే సింపుల్గా a1 a2 ఇంటూ b1 b2 వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ a1 ఏంటి 1. సో a1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ a2 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ b1 ఈజ్ ఈక్వల్ టు -2, b2 ఈజ్ ఈక్వల్ టు k. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ k. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు -2k వస్తుంది. k కావాలంటే -2 పంపించుకుంటే k ఈజ్ ఈక్వల్ టు -3/2. సో క్లియర్ అనుకుంటా, 2 నాట్ పంపించుకున్నాం, -3/2 అయింది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి -3/2. సో సింపుల్గా ఎప్పుడైనా కాన్సైక్లిక్ పాయింట్స్ అని వస్తే మనం వేసుకోవాల్సిన కండిషన్ ఏంటి, a1 ఇంటూ a2 ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ b2. సో ఎప్పుడు అలాంటప్పుడు ఏదైనా కోఫిషియంట్ కావాలంటే సింపుల్గా మనం చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఐ హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కాన్సైక్లిక్ పాయింట్స్ ఎలా వాడుకోవాలో. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ద పాయింట్స్ రూట్ 29, 0, 5, 2 అండ్ 2, -5, -1, y ఆర్ కాన్సైక్లిక్ దెన్ y ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం వాడాల్సిన కండిషన్ ఏంటంటే సింపుల్ కండిషన్, x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x3 స్క్వేర్ ప్లస్ y3 స్క్వేర్. సో ఏంటంటే ఈ కోఆర్డినేట్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఈ కోఆర్డినేట్ కూడా అంతే రావాలి. సో చూసుకోండి, ఇక్కడ రూట్ 29 స్క్వేర్ ఎంత, రూట్ 29 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి 29 వస్తుంది. ఇది 0 స్క్వేర్ కాబట్టి 0 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 29 వచ్చింది. సో దీన్ని అలా చేయండి, 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 25 ప్లస్ 4 29. దీన్ని చేయండి, ఇది కూడా అంతే. 2 స్క్వేర్ ఎంత 4 -5 స్క్వేర్ ఎంత 5 25. సో కలిపితే 29. అలాగే ఇప్పుడు ఈ రెండు కోఆర్డినేట్స్ యాడ్ చేస్తే కూడా స్క్వేర్ చేసి మనకు 29 రావాలి. సో -1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29. సో -1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది కదా. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29 - 1 ఏమొస్తుంది 28 వస్తుంది. సో y కావాలంటే స్క్వేర్ పంపించుకుంటే రూట్ 28. దట్స్ ఇట్. సో మన ఆన్సర్ ఏంటి, బి మన ఆన్సర్. సింపుల్ కదా. సో సింపుల్గా ఏంటి, ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ మిస్ చేస్తే సింపుల్ కండిషన్ వేసుకోవాల్సింది ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో ఇవన్నీ మనం అర్థం కావడానికి 3 చేసాం, కానీ ఇలా 3 చేయక్కర్లేదు, ఒకటి చేస్తే సరిపోతుంది. 29. సో దట్స్ ఇట్ ఎనఫ్. ఈ వాల్యూ 29 అవ్వాలి కాబట్టి దీన్ని స్క్వేర్ చేసి తర్వాత ఈ ఫామ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ చూసుకుందాం. ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ -3, 2 to the circle x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0. సో ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్కిల్ నుంచి ఈ పాయింట్కి లాంగెస్ట్ డిస్టెన్స్ ఏంటి. సో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మ్యాక్సిమం డిస్టెన్స్ అన్నా లాంగెస్ట్ డిస్టెన్స్ అన్నా ఒకటే. ఒక పాయింట్
పాయింట్ ఇచ్చి సర్కిల్ నుంచి లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే సిపి ప్లస్ ఆర్ తీసుకోవాలి. అదే మినిమం డిస్టెన్స్ అనుకోండి సిపి మైనస్ ఆర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ టైం కావాలి, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటది -3,2. సో ఈ పాయింట్ నుంచి మనకి జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ కావాలి, ఇది సెంటర్. సో మనకేంటి రేడియస్ కావాలి అండ్ అలాగే ఈ సెంటర్ పాయింట్ కనుక్కొని సిపి వాల్యూ కావాలి. సో రెండు. సో ఫస్ట్ రేడియస్ ఫార్ములా చూసుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, √g² + f² - c. సో g² + f² - c. సో g ఏంటి ఇక్కడ, g ఏంటి +1, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1. 1² ప్లస్ f ఏంటి -1 అండ్ c 1. సో 1² అంటే ఎంత 1 అండ్ అలాగే -1 +1. సో 1 క్యాన్సిల్ అయితే √1 అంటే 1. క్లియర్, అర్థమైంది అనుకుంటా సింపుల్గా. సో రేడియస్ కనుక్కున్నాం, ఇప్పుడు మనం సిపి వాల్యూ కనుక్కోవాలి. సో సెంటర్ ఏంటి -g, -f సెంటర్ వాల్యూ. సో -g అంటే ఇక్కడ -1 +1 -1, ఇది సెంటర్. పాయింట్ ఏంటి -3,2. సో ఈ రెండిట్లకి మనం కనుక్కోవాల్సి ఉంటుంది, కనుక్కోండి. అండ్ √(x2 - x1) -3 - 1 -3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - -1 హోల్ స్క్వేర్ 2 - -1 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది -3 - 1 ఏమొస్తుంది మనకి -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది -(-1 2 + 1 3 హోల్ స్క్వేర్. సో 4² అంటే ఎంత √16, 3² అంటే ఎంత 9. సో సింపుల్ ఏంటి √25 అంటే 5. ఓకే, సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది అండ్ రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. లాంగెస్ట్ డిస్టెన్స్ కావాలంటే ఏంటి మనకి సిపి ప్లస్ ఆర్ కాబట్టి 5 + 1 ఎంత 6 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో లాంగెస్ట్ డిస్టెన్స్ ఏంటి 6, దట్స్ ఇట్. అదే మినిమం డిస్టెన్స్ కావాలనుకోండి సేమ్ ఇదే ప్రొసీజర్, కాకపోతే 5 - 1 4 అవుతుంది. 5 - 1 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది మినిమం డిస్టెన్స్. అది యాడ్ చేస్తే లాంగెస్ట్ డిస్టెన్స్. చాలా సింపుల్. సో పాయింట్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి లాంగెస్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నా, షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నా, లేదా మ్యాక్సిమం డిస్టెన్స్ కనుక్కోమన్నా, లేదా మినిమం డిస్టెన్స్ కనుక్కోమన్నా చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3,5 అండ్ -3,5 అండ్ -3, -5 ఈజ్. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్ ఈ 3 పాయింట్స్ గుండా వెళ్తుందంట. సో ఆ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఈ 4గిట్లో ఏది? సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా x1² + y1² = x2² + y2² = x3² + y3². సో ఇక్కడ ఏదైనా సరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏమొస్తుంది 3² ఎంత 9, 5² ఎంత 25. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి 34. సో నెక్స్ట్ చూసుకోండి 3² 9, 5² ఎంత 25. సో ఎంత వస్తుంది 34. ఇక్కడ కూడా అంతే 9 + 25 = 34. సో అంటే ఏంటి మనకి x² + y² = 34 మన ఈక్వేషన్. సో చూసుకోండి x² + y² = 34. క్లియర్ అనుకుంటా. సో పాసింగ్ త్రూ కాబట్టి ఈ పాయింట్స్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఇది అంటే ఇదే. సో x² + y² = 34. క్లియర్ అనుకుంటా. సో నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ 2,4 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0 లైస్ ఇన్సైడ్ ద సర్కిలా, అవుట్ సైడ్ ది సర్కిలా, ఆన్ ది సర్కిలా. సో ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది 2,4. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x² + y² - 4x - 6y + 11 = 0. ఆ ఈక్వేషన్కి వెళ్ళిన సర్కిల్కి ఈ పాయింట్ 2,4 అనేది అవుట్ సైడా, ఆన్ ది సర్కిలా, లేకపోతే ఇన్సైడా ఏంటి అన్నది మన యొక్క క్వశ్చన్. సో
ఇలాగ మనకి పొజిషన్ తెలియాలి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, S11 చేయాల్సి ఉంటుంది. సో దాని వాల్యూ కనుక 0 వస్తే ఆన్ ద సర్కిల్ అని, అదే ఒకవేళ S11 వాల్యూ కనుక 0 కన్నా తక్కువ ఉంటే ఇన్సైడ్ అని, ఎక్కువ ఉంటే అవుట్ సైడ్ ది సర్కిల్ అని అర్థం. సో అది చేసి చూద్దాము మనం ఒకసారి. సో S11 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి, 2 స్క్వేర్ అంటే 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, 2 స్క్వేర్ 4 అండ్ నెక్స్ట్ 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 4 2s are 8 అండ్ నెక్స్ట్ 6 4s are 24 ప్లస్ 11. సో చూసుకోండి 4 ప్లస్ 16 ఎంత 20 అండ్ -8 -24 ఎంత -32 ప్లస్ 11. సో 31 మైనస్ 32 అదంత -1. సో S11 వాల్యూ ఏంటి మనకి <0 వచ్చింది. సో కాబట్టి ఏంటది ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ అని అర్థం. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా పొజిషన్ అడిగితే S11 వాల్యూ కనుక్కోవాలంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 స్క్వేర్ 4 అండ్ 4 స్క్వేర్ 16, 4 నెక్స్ట్ చూసుకోండి 4 2s are 8, 6 4s are 24 అండ్ 11 తీసుకుంటే -2 యాడ్ చేస్తే 32 అండ్ +2 యాడ్ చేస్తే 31, 31 - 32 చేస్తే -1. సో ఇదేంటి <0 కాబట్టి ఇన్సైడ్. ఇక్కడ చూసుకోండి <0 ఉంటే ఏంటి ఇన్సైడ్ ది సర్కిల్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ద పవర్ ఆఫ్ ఎ పాయింట్ P2, 3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 2x + 8y - 23 = 0. సో పవర్ ఆఫ్ ఎ పాయింట్ అంటే అర్థం ఏంటి తెలుసా, S11 కనుక్కోవాలి, సింపుల్ అంతే, ఏమీ లేదు. S11 కనుక్కుంటే అదే పవర్ ఆఫ్ పాయింట్. ఇక్కడ పవర్ ఆఫ్ పాయింట్ ఏంటి -1. సో ఇక్కడ పవర్ ఆఫ్ పాయింట్ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే ప్రొసీజర్, కాకపోతే అక్కడ పొజిషన్ అన్నాడు, ఇక్కడ పవర్ అన్నాడు. ఏదైనా సరే S11 వాల్యూ మనకు కావాల్సి ఉంటుంది. సో చేయండి. సో x² అంటే 2 స్క్వేర్ 4, నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 2 2s are 4 అండ్ 8 3s are 24 - 23. సో 4 + 9 ఎంత 13 -4 23 ఎంత 27 ప్లస్ 24. 24 13 యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకి 37 -27 సో 10. సో పవర్ ఎంత 10 అన్నట్టు. పవర్ ఆఫ్ పాయింట్ ఏంటి 10. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో క్లియర్ అనుకుంటా. సో మన పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అయినా పవర్ ఆఫ్ ఎ పాయింట్ అయినా S11 వాల్యూ బట్టి చేసుకోవాలి. ఇక్కడ S11 బట్టి నెగిటివా పాజిటివా బట్టి =0 బట్టి మనకు లైస్ ఆన్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని తెలుస్తుంది. ఇక డైరెక్ట్గా S11 వాల్యూ మన ఆన్సర్ పవర్ ఆఫ్ పాయింట్ అయినప్పుడు. సో ఈ సమ్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ మరిన్ని మోడల్ సర్కిల్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ క్లాస్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎంత ఎక్కువ రీచ్ ఉంటే మా మీద అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు వీడియోస్ అందించే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఇవి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ చూడడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.